హాయ్ వెల్కమ్ టు శ్రీతేజూస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఆలూ పరాటా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ ఆలూ పరాటా బ్రేక్ఫాస్ట్ రెసిపీ అలాగే డిన్నర్కి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి టైం ఏమీ పట్టదండి, చాలా తొందరగానే అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. ఈ పరాటాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం పిండిని కలిపి పెట్టుకోవాలి. దీనికోసం ఒక బౌల్ తీసుకుని 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. ఈ 2 కప్పుల గోధుమ పిండికి సరిపడా సాల్ట్ని వేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తని సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ పిండి అంతా ఇలా ముద్దలాగా కలిపిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని చేతితో బాగా నీట్ చేసుకోవాలి. ఇలా నీట్ చేయడం వల్ల మనకి పరాటాలు చాలా సాఫ్ట్గా వస్తాయి. మీకు ఎంత కుదిరితే అంత నీట్ చేయండి. ఇలాగా నాకు ఈ పిండి అంతటిని ఇలా ముద్దలాగా కలపడానికి 1 కప్పు పైన 1/2 కప్పు వాటర్ పట్టిందండి. ఈ కొలతలతో కరెక్ట్గా కలుపుకుంటే పిండి అనేది సాఫ్ట్గా ఇలా మెత్తగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా పిండిని నానబెట్టుకోవడం వల్ల పరాటాలు చాలా సాఫ్ట్గా వస్తాయి. తర్వాత ఒక 3 మీడియం సైజు ఆలూని కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన ఆలూని పీల్ తీసేసి మెత్తగా మెదిపి పెట్టుకోండి. ఎక్కడ ముక్కలు అనేవి లేకుండా మెత్తగా మెదిపి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని చిన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ వేసిన తర్వాత 1 ఇంచు అల్లాన్ని సన్నగా తరిగి వేసుకోండి. ఇలా తరిగిన అల్లాన్ని వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు దీన్ని కొంచెం పేస్ట్ లాగా చేసి కూడా వేసుకోవచ్చు. అల్లం ముక్కలు అలాగే ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్ పైన 2 మినిట్స్ వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం వేసాను. మీరు పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనం కారం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ పైన వేయించండి. మసాలా పొడులు మాడకుండా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత దీంట్లోకి మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలూని వేసుకోవాలి. ఈ ఆలూని వేసి అంతా కలిపి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర ఉన్న వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇదంతా కలిపిన తర్వాత రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాల పాటు దీన్ని లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని చివరిలో మీరు 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. ఈ లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల ఈ ఆలూ మిక్చర్కి మంచి టేస్ట్ వస్తుంది. ఈ లెమన్ జ్యూస్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి దీన్ని ఒక పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ ఆలూ మసాలా మిక్చర్ కంప్లీట్గా చల్లారిన తర్వాత దీని నుంచి కొంచెం కొంచెం మిక్చర్ తీసుకుని మీకు కావాల్సిన సైజులో బాల్స్ని చేసి చుట్టుకోవాలి. ఇలా మిక్చర్ అంతా బాల్స్ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోండి. ఇలా ఆలూ మిక్చర్ని అంతటిని బాల్స్ లాగా చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా చపాతీ పిండి, దాన్ని తీసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిని మరొకసారి కలుపుకున్న తర్వాత దీని నుంచి కొంచెం పిండిని తీసుకుంటూ ఇలాగ మీడియం సైజులో బాల్స్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకుని 2 చేతులతో ఇలాగా స్ట్రెచ్ చేయాలి. ఇది కొంచెం ఇలా సాగిన తర్వాత మధ్యలోకి ఒక గుంటలాగా ఫామ్ అవుతుంది. ఈ గుంతలోకి మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని పెట్టుకోవాలి. ఆలూ మిక్చర్ని ఇలాగ చూసారు కదా, ఇలాగ ఒక బౌల్ షేప్ లాగా ఫామ్ అవుతుంది. దీంట్లోకి ఈ ఆలూ మిక్చర్ని పెట్టి ఈ అంచుల్ని స్ట్రెచ్ చేస్తూ మధ్య వరకు తీసుకురావాలి. ఇలా పిండి అంతటిని మధ్యలోకి తీసుకొచ్చిన తర్వాత పైన ఉన్న ఎక్సెస్ పిండిని తీసేయండి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా అంత పిండిని మధ్యలోకి తీసుకొచ్చిన తర్వాత ఈ ఎక్సెస్ పిండిని తీసేసి దీన్ని ఒక రౌండ్ బాల్ లాగా చేసుకుని పొడి పిండిని అద్దుకుంటూ మీరు పరాటాని ఒత్తుకోవాలి. ఈ పరాటాని ఒత్తుకునేటప్పుడు మనం ఎక్కువ ప్రెస్ చేసి చేయకూడదండి, జెంటిల్గానే చేయాలి. మీరు ఎక్కువ ప్రెస్ చేసినట్టయితే కనుక లోపల ఉన్న స్టఫింగ్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పరాటాని చేసేటప్పుడు జెంటిల్గా పైన రుద్దుతూ చేసుకోవాలి. దీనివల్ల మనకి చపాతీ విడిపోకుండా అలాగే స్టఫింగ్ బయటకు రాకుండా ఉంటుంది.
ఇలా రెడీ అయిన పరాటాని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని దానిపైన ఒక పెనం పెట్టుకోవాలి. ఈ పెనం హీట్ అయిన తర్వాత దీనిపైకి చేసి పెట్టుకున్న పరాటాని వేయాలి. ఇలా వేసిన తర్వాత మంటని మీడియం టు లో హీట్లో పెట్టుకుని రెండు వైపులా ఆయిల్ని అప్లై చేసుకుంటూ అటు ఇటు తిప్పుతూ ఈ పరాటాని దోరగా వేయించుకోవాలి. ఈ ఆలూ పరాటాని లో టు మీడియం హీట్ పైన దోరగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీ ఆలూ పరాటా రెడీ అయిపోయినట్టే. దీన్ని రైతాతో కానీ ఇలా ఆనియన్స్తో కానీ మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.